ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులతో సమావేశమయ్యాక తిరిగి రాత్రి విశాఖకు చేరుకుంటారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులతో సమావేశమయ్యాక రాత్రికి తిరిగి విశాఖకు చేరుకుంటారు చంద్రబాబు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్, ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఢిల్లీలో చంద్రబాబుది? ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు? సతీష్, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ రోజు ఆయన 10 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి ఆయన మొదట ఇక్కడ విజయవాడలోని పౌరంకి వద్దున్న ఆయన టీడీపీ నేత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక శుభకార్యంలో ఆయన పాల్గొని అక్కడ దాని తర్వాత కూడా ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో ఆయన ఈ రోజు ఢిల్లీలో కూడా మధ్యాహ్నం ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. అలాగే అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా కొందరు కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే షెడ్యూల్ అడగడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజు సాయంత్రము రాత్రిలో కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా వాళ్ళతో చర్చించి రాష్ట్రానికి అభివృద్ధి కోసం కూడా మరిన్ని నిధులు, ఇతర కేంద్ర పథకాలు కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై కూడా వాళ్ళ మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయన ఈ రోజు రాత్రి కూడా మరి నేరుగా ఢిల్లీ నుంచి కూడా నేరుగా ఆయన విశాఖ చేరుకుంటారు. రేపు ఈ రోజు రాత్రి విశాఖలోనే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు బస చేస్తారు. రేపు ఆయన ఉదయం కూడా అక్కడ స్థానికంగా టీడీపీ నేతలతో భేటీ అయ్యాక రేపు అక్కడ గీతం యూనివర్సిటీలో దగ్గుపాటి వెంకటేశ్వర దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించి కూడా అక్కడ గీతం యూనివర్సిటీలో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దాని తర్వాత కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో కూడా రేపు అక్కడ జరిగే ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రేపు రాత్రి కూడా ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు అక్కడ బస చేస్తారు. తర్వాత ఎల్లుండి ఉదయం అక్కడ కొందరు కేంద్ర మంత్రులతో కలిసాక అక్కడ నుంచి నేరుగా ఆయన తిరిగి ఎల్లుండి ఉదయం విజయవాడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన ఎల్లుండి జరిగే మధ్యాహ్నం కేబినెట్ భేటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.